మండల కేంద్రమైన బట్టిప్రోలులో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి కార్యాలయ ప్రతి ఒక్కరిదని నిత్యం పార్టీ నాయకులు కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు పార్టీలోకి చేరగా వారికి అశోక్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పరిధిలో నాయకులు, కార్యకర్తల, అభిమానులు పాల్గొన్నారు. పదాది గారి పక్కన సార్ ఒకసారి సార్ చూడండి సార్ ఇలా చూడండి సార్ అందరూ చూడండి. కూర్చోబెడతా ఇక్కడ నుంచి కవర్ అవ్వాలి. గ్రామ ప్రజలకి, పార్టీ లీడర్లకి, కార్యకర్తలకి నమస్కారం తెలియజేస్తూ గౌరవ అశోక్ బాబు గారిని ఎంతో ప్రేమగా ఆయనకు సీట్లు లేకపోయినా 10 సంవత్సరాలు కష్టపడి అక్కడ పార్టీ కోసం నిబద్ధతగా పనిచేశారు. చివరి వరకు రావడం, ఆయన్ని 5 సంవత్సరాల కష్ట నష్టాలకి డబ్బులు అన్నీ ఓడ్చి చేయడం, ఫలానికి ఇవ్వండి సార్ పార్టీ అంటే అని అన్నటువంటి మనిషి. ఈ రోజున ఆయన మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు వేమూరు కాన్స్టిట్యూన్సీ పంపించారు. ఇది వేమూరు కాన్స్టిట్యూన్సీలో అంతా కూడా ప్రజలందరూ కూడా మనకి అందరూ అనుకూలంగానే ఉన్నారు. ఏ కార్యకర్త వ్యతిరేకంగా లేరు. అందరూ ఇంకా కూడా ఇవాళ వచ్చి వయసు చేరారంటే చాలా గొప్ప విషయం. అలాగే కాపులు కూడా చేరడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. కార్యకర్తలే పట్టుగా మీరు కృషి చేస్తేనే మళ్ళీ రాగల 5 సంవత్సరాలు ఏ పని జరిగినా, ఏం చేయించుకున్నా, ఏది చేసినా మీ వల్ల జరగాలి, మీతోనే జరగాలి. అది జరగాలంటే మీరు అందరూ నిలబడి కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది. ఎవరైనా కూడా ఈ పార్టీలో ఉన్న అందరం పనిచేస్తే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళ నాన్నగారి దగ్గర చూసుకోండి, మీరు 2004లో మరి ఆ రోజున మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తే మరి చెట్లు తిరగకుండా ఉన్నాం. ఎందుకంటే ఆయన రావటమే కులం, మతం, పార్టీలు చూడకుండా ప్రజలందరికీ పెన్షన్లు ఇచ్చారు. పిల్లలందరూ చదువుకోవడానికి, మరి లేని పిల్లలందరూ చదువుకోవడానికి ఆయన మరి ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యం 10 ఎకరాల నాడు కూడా 10,000 దొరకని రోజుల్లో 4 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కింద ఇచ్చి మహానుభావుడు పెద్ద రైతులు కూడా బతిమాల ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఆ రోజు వెళ్ళి ఇట్లా అడుగుతున్నారండి అంటే ఎంఆర్ఓలు ఇవ్వట్లేదంటే ఇవ్వమంటే వైద్యానికి ఏమైంది, ఉన్నాడు లేనాడు మొత్తం మనం లేనాడు ఉన్నాడు అనేది లేని వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఉన్నాళ్ళకి ఆరోగ్యంలో దాని గురించి అసలు అదే లేదన్నట్టు కానీ వాళ్ళ కుమారుడు వాళ్ళ ఆయన 4 పెడితే నేను 40 పెట్టారు. అన్నీ కూడా కింద నుంచి మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి చేసినటువంటి దేవినేని మల్లికార్జున గారికి, కుబేరుడు గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ మరి అబ్బాయి గిరి గారు మనకి పార్టీ కార్యాలయాన్ని అరేంజ్ చేయడం, వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కార్యాలయం లాగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి పార్టీ కార్యాలయం అన్న తర్వాత అది ఏ ఒక్కరిది కాదు, అందరిది. నేను చెప్తున్నా, ఈ కార్యాలయం ఓపెన్ అయిన క్షణం నుంచి వెంటనే వైశ్యాస్ పార్టీలోకి చేరడం అంటే బట్టిప్రోలులో ఆట మొదలయ్యింది.
పేదలకు సంబంధించినటువంటి మండలం. ఆర్యవైశ్యులు కూడా బలహీన వర్గాల వాళ్ళే. కాబట్టి ఈ మండలంలో ఇక ఆట మొదలైంది. వైఎస్ఆర్ పార్టీలోకి ఇక వలసలు పూర్తిగా తెలుగుదేశం నుండి వస్తాయి. ఈ పెత్తందారీతనం, తెలుగుదేశం చేస్తున్నటువంటి బట్టిప్రోలు మండలంలో చేస్తున్నటువంటి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఈ వలసలన్నీ వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కార్యాలయంలో గౌరవంగా మంచినీరు, తర్వాత ఎండలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్య కూడా అరేంజ్ చేసేటువంటి కార్యక్రమం చేద్దాం. పేపర్లు వచ్చే విధంగా, వచ్చినటువంటి వాళ్ళని గౌరవంగా చూసే విధంగా ఇక్కడ ఒక కార్యాలయంలో ఒక కుర్రోడిని పెడతాం. ఆ కుర్రోడు నా కార్యక్రమం కానీ ఎవరైనా మనకు పార్టీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అందరికీ కూడా ఫోన్లు చేసే విధంగా ఉండేటట్టుగా చేస్తామని చెప్పేసి, ఇంతకుముందు మనకి తెలుగుదేశం వాళ్ళు చేసినట్లుగా ఉండదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఒకరికొకరికి చలిచీమల్లాగా అందరూ కూడా చేరుతా ఉన్నారు. బట్టిప్రోలు మండలంలో పెద్ద సర్పంచ్ అయినా కానీ ఆ చలిచీమలు పట్టి చంపేసేస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. జై జగన్. పనిచేసినటువంటి కార్యకర్త నుంచి ఈ రోజు లీడర్గా వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. ఆయన కష్టాన్ని ప్రతిఫలం ఇక్కడ ఖచ్చితంగా దక్కుతుంది.